అందరికీ నమస్కారం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన స్వజనులను చూసి విషాదంలో కూరుకుపోయిన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఆత్మతత్వాన్ని, స్థితప్రజ్ఞుడి లక్షణాలను అద్భుతంగా ఉపదేశించాడు కదా! ఆ పరమ పవిత్రమైన ఉపదేశం విన్న తర్వాత కూడా అర్జునుడి మనసులోని సందిగ్ధత తొలిపోలేదు. ఒకవైపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడమే అత్యున్నతమైన చెబుతూ మరొక వైపు ఈ ఘోరమైన యుద్ధం చేయమని కృష్ణుడు ఆదేశిస్తుండడంతో అర్జునుడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. అసలు కర్మ చేయాలా? లేక అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండిపోవాలా? భగవద్గీత 3వ అధ్యాయమైన కర్మయోగంలో కృష్ణుడు దీనికి ఇచ్చిన వివరణ వింటే జీవితం పట్ల మనకున్న ఎన్నో సందేహాలు పటాపంచలు అవుతాయి. అర్జునుడు ఎంతో ఆవేదనతో చేతులు జోడించి కృష్ణుణ్ణి ఇలా అడిగాడు. కృష్ణా! జనార్దనా! కర్మలు ఆచరించడం కంటే జ్ఞానమే శ్రేష్టమైనది అని నీవే చెబుతున్నావు కదా! అలాంటప్పుడు నన్ను ఎందుకు ఈ ఘోరమైన రక్తపాతానికి, ఈ భయంకరమైన యుద్ధానికి పురిగొల్పుతున్నావు? నీ మాటలు నా వ్యాకులతను మరింత పెంచుతున్నాయి. దయచేసి నాకు స్పష్టంగా బోధించు. నేను ఏమి చెయ్యాలి? ఆయుధాలు వదిలేసి సన్యాసం స్వీకరించమంటావా? లేక నా స్వజనులను చంపి ఈ యుద్ధం చేయమంటావా? ఒక్కసారి ఆలోచించండి. అర్జునుడి ఈ వాదన కూడా సహేతుకమే కదా! జీవితంలో ఏదైనా పెద్ద కష్టం ఎదురైనప్పుడు దానిని ఎదిరించి పోరాటం కన్నా అక్కడి నుండి తప్పించుకొని పారిపోవడమే సులువు అనిపిస్తుంది. దాన్నే మనం వైరాగ్యం అని భ్రమపడుతుంటాము. అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు చిందించి జగత్తుకు పనికొచ్చే ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. పార్థా! బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్ళినంత మాత్రాన ఎవ్వరూ సన్యాసి కాలేరు. అసలు ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా కనీసం ఒక క్షణం కూడా కర్మ చేయకుండా అనగా ఏ పని చేయకుండా ఉండలేదు. నువ్వు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చున్నా నీ శ్వాస ఆడుతూనే ఉంటుంది. నీ హృదయం స్పందిస్తూనే ఉంటుంది. అది కూడా ఒక కర్మే. కర్మల నుండి తప్పించుకోవడం ఆధ్యాత్మికత అనిపించుకోదు అర్జునా! నీ ధర్మాన్ని, నీ ప్రస్తుత బాధ్యతను నువ్వు నిష్కామంగా నిర్వర్తించడమే అసలైన కర్మ యోగం. ఒక సాధారణ మనిషికి, ఒక యోగికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? సాధారణ మనిషి తనకు ఏమి దక్కుతుంది అనే స్వార్థంతో కర్మలు చేస్తాడు. కానీ ఒక కర్మయోగి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, అహంకారం లేకుండా తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తాడు. ఇప్పుడు నీ కర్తవ్యం ఒక క్షత్రియుడిగా ధర్మరక్షణ కోసం పోరాడటం. అంతేకాని పిరికివాడిలా రణరంగం నుండి పారిపోవడం కాదు. కృష్ణుడు తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి ఏ ఆచరణకు పాటిస్తాడో సామాన్య జనం కూడా దాన్నే గుడ్డిగా అనుసరిస్తారు. అర్జునా! నన్ను చూడు. నేను ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మను. నాకు ఈ ముల్లోకాలలో సాధించాల్సింది కానీ, పొందాల్సింది కానీ ఏదీ లేదు. నాకు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే నేను ఏమాత్రం అలసత్వం లేకుండా ప్రతిరోజు నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాను. నేను కనుక కర్మ చేయడం మానేస్తే నన్ను చూసి ఈ లోకమంతా సోమరితనానికి అలవాటు పడి నాశనమైపోతుంది. రాబోయే తరాలకు సరైన మార్గం చూపించడం కోసం, లోక కళ్యాణం కోసమైనా నువ్వు ఈ కర్తవ్యాన్ని ఆచరించాలి అని వివరించాడు. ఇదంతా విన్నాక అర్జునుడిలో అంతర్మథనం మొదలైంది. మాధవ! మనిషికి పాపం చేయకూడదని మనసులో ఉన్నా సరే, ఎవరో బలవంతంగా నెడుతున్నట్లుగా ఎందుకు తప్పులు చేస్తాడు? అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ఈనాటి మన సమస్యలన్నిటికీ ఏకైక సమాధానం. మనిషి చేత పాపాలు చేయించే అసలైన శత్రువు బయట ఎక్కడో లేడు. అర్జునా! అది మనిషిలోనే దాగి ఉంది. అదే అంతులేని కోరిక అనగా కామము. మరియు దాని వలన పుట్టే క్రోధము, కోపము. ఈ కోరిక అనేది అగ్ని లాంటిది. దానికి ఎంత ఆజ్యం పోసినా ఇంకా రగులుతూనే ఉంటుంది. ఆ కోరిక తీరినప్పుడు అది తీవ్రమైన కోపంగా మారుతుంది. ఆ కోపమే మనిషిని నాశనం చేస్తుంది.
కాబట్టి ముందు ఈ కోరికలను, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు. ఈ అద్భుతమైన కర్మయోగం ద్వారా కృష్ణుడు ఏ స్థాయిలో అర్జునుడి అజ్ఞానాన్ని పారద్రోలాడో మనం తదుపరి అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టే అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.